ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫోన్పే అని టైప్ చేయండి. ఓపెన్ అయ్యాక నేను ఇలా ఓపెన్ మీద టచ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఇక్కడ బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుంది. బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద టచ్ చేశాను. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ ఫెచ్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. అకౌంట్ లింక్ అయింది అంటే నాకు ఫోన్పే ఆల్రెడీ అకౌంట్ లింక్ అయి ఉంది. నేను ఇప్పుడు పోస్ట్ పే ఐపీపీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి. లొకేషన్ పర్మిషన్, కాంటాక్ట్ పర్మిషన్ అవి ఇవ్వాలి. అలో మీద పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ టచ్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ టాప్ మీద టచ్ చేసుకోవాలి. టాప్ మీద టచ్ చేశాక మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని ఉంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ మీద టచ్ చేసుకోవాలి. అక్కడ టచ్ చేయగానే మనకి అకౌంట్ లింక్ చేయమని అడుగుతుంది. ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. నాకు ఆల్రెడీ అకౌంట్ లింక్ అయ్యింది. నేను ఇక్కడ టచ్ చేశాను. ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని వచ్చింది. మీకు రాకపోతే ఇక్కడ సెర్చ్ మీద టచ్ చేసుకొని ఇండియా పోస్ట్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని వస్తుంది. అక్కడ టచ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ కోసం పర్మిషన్ ఇవ్వాలి. అలవని ఇక్కడ వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ రిసీవ్ మనీ ఎనీ యూపీఐ యాప్ అని ఉంది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే లేదు. నేను ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని వస్తుంది, సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏటీఎం కార్డు లాస్ట్ 6 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంట్రోల్ మీద టచ్ చేస్తే మనకి ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ 6 డిజిట్ ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ పిన్ సెట్ చేసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంపిన్ సక్సెస్ఫుల్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయ్యాక సెండ్ 1 రూపీ టు ఫ్రెండ్ అని ఉంది. ఎవరికొకరికి కాంటాక్ట్లో 1 రూపీ సెండ్ చేసుకోవాలి. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫ్రెండ్కి 1 రూపీ ఫోన్పే చేస్తాను. ఇక్కడ 2 కాంటాక్ట్లోకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్లో ఉన్న ఒక నెంబర్ తీసుకొని 1 రూపీ ఫోన్పే సెండ్ చేస్తాను. ఈ విధంగా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఫోన్పే అకౌంట్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి టచ్ చేస్తే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద టచ్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పేమెంట్ టచ్ చేస్తే పిన్ నెంబర్ అడుగుతుంది, ఇందాక సెట్ చేసుకుంది. ఇక్కడ ఎంటర్ చేసి క్విక్ చేస్తే మనీ సెండ్ అవుతుంది. ఈ విధంగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.